మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నాయకుడు అజరుద్దీన్కు మంత్రి పదవి దక్కనుందా? మంత్రి పదవి దక్కితే ఏ శాఖకు ఆయన మంత్రిగా మారనున్నారు? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ ఒక స్థాయికి చేరుకుంటోంది. ఆ వేడిని తగ్గనీయకుండా పోలింగ్ వరకు రాజేసేందుకు మరిన్ని ప్రయత్నాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీల ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో బీసీల తర్వాత పెద్ద ఓటు బ్యాంకు ముస్లింలదే. ఇదే క్రమంలో కాంగ్రెస్ తన ఎత్తులు వేస్తూ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ ను మట్టి కరిపించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ ఓటు బ్యాంకు తన ఖాతాలో వేసుకునేందుకు ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతోందని సమాచారం. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు అజరుద్దీన్కు పదవిని కట్టబెట్టనుంది. వార్ వన్ సైడ్ అని కాంగ్రెస్ ముందు నుండే చెబుతున్న క్రమంలో తాజా పరిణామాలపై వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. మైనారిటీ ఓటు బ్యాంకు దాదాపు ఎక్కువ భాగం అజరుద్దీన్ వైపే ఉండటం, ఇంతకుముందు జరిగిన జూబ్లీ ఎన్నికల్లో ఆయన 2వ స్థానంలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏం జరగనుందో వేచి చూద్దాం.